ఓ పక్క అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూనే మరో పక్క ఒక పెద్ద స్కీమే లాంచ్ చేసింది. అదే గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ అన్నమాట. దీనిలో పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే గనక గోల్డ్ కార్డ్ వీసా ఇస్తారు. ఆల్మోస్ట్ సిటిజన్షిప్కి ఇది ఒక పాత్వే అని చెప్పుకోవచ్చు. మొదటగా ఒక లీగల్ స్టేటస్ ఇచ్చేస్తారనమాట వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ అని. ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇండివిజువల్స్, కంపెనీస్ ఎవరైతే పెద్ద మొత్తంలో పే చేస్తారో వాళ్ళకి వెసులుబాటు తీసుకొస్తూ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గోల్డెన్ కార్డ్ వీసా స్కీమ్ను లాంచ్ చేసింది. ఇంతకుముందు అమెరికాలో EB-5 ఇన్వెస్టర్ వీసా స్కీమ్ని రీప్లేస్ చేస్తూ ఈ గోల్డెన్ కార్డ్ వీసా స్కీమ్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాంచ్ చేసింది. దీనిలో పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఫారెన్ నేషనల్స్ విదేశీయులు ఉంటారో వాళ్ళు $1 మిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన లేదా వాళ్ళ ఎంప్లాయర్స్ ద్వారా $2 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఈ గోల్డెన్ కార్డ్ వీసా ఇస్తారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా ఈ గోల్డెన్ కార్డ్ వీసా లక్ష్యాలు 2. ఒకటి, వరల్డ్స్ బెస్ట్ టాలెంట్, వరల్డ్స్ బెస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం, రిచ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం, అదేవిధంగా అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడం అనమాట. ఈ $1 మిలియన్ $2 మిలియన్ ద్వారా బాగా రెవెన్యూ అట్రాక్ట్ చేయడం, అంటే బెస్ట్ టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవడం, ఇంకో పక్క రెవెన్యూ అట్రాక్ట్ చేసుకోవడం అనమాట. దానిలో భాగంగా ఎవరైతే అమెరికాలో ఉంటారో అక్కడ సిటిజన్షిప్ అనేది లేదా అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఒక ప్రివిలేజ్, అందరి హక్కు కాదు. అది కొంతమందికి మాత్రమే వస్తుంది. అది ఒక పెద్ద అదృష్టం. ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉండాలని చెప్పకనే చెప్తుంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనమాట. ముఖ్యంగా ఈ పర్మనెంట్ రెసిడెన్స్ ఏదైతే గోల్డ్ కార్డ్ వీసా $1 మిలియన్ చెల్లించి వీళ్ళు తీసుకుంటారో ముందుగా దీనికి ఒక వెట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. దీనికి వెట్టింగ్ ఫీజే $15,000. ఈ గోల్డ్ కార్డ్ వీసా వెట్టింగ్ ఫీజే $15,000 అంట. తర్వాత మనం $1 మిలియన్ కట్టాలి అమెరికాకి వెళ్ళి పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవాలంటే. ఒకవేళ ఇలా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత మనకి సిటిజన్షిప్కి క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు మనం గమనిస్తే దీన్ని గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ అని పిలుస్తున్నా. ఇది ఒక రీవ్యాంప్డ్ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ అని కూడా చాలా మంది భావిస్తున్నారనమాట. ఎవరైతే ఈ గోల్డ్ కార్డ్ తెచ్చుకుంటారో వాళ్ళు అమెరికాలో పర్మనెంట్ లీగల్ రెసిడెన్స్గా ఉండొచ్చు అనమాట. ఇండెఫినెట్ పీరియడ్లో అమెరికాలో ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో పౌరసత్వం తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఎవరైతే చైనా నుంచి, ఇండియా నుంచి, ఫ్రాన్స్ నుంచి వచ్చి అమెరికాలో చదువుకుని చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా ఈ వీసా స్కీమ్ వల్ల లబ్ధి పొందొచ్చు. అంతేకాదు బెస్ట్ టాలెంట్ కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు రిచ్ పీపుల్, ఇన్వెస్ట్ చేయగల పీపుల్ వీరందరూ కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరైతే టాప్ క్వాలిఫైడ్ పీపుల్ అమెరికాకు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ ద్వారా లబ్ధి పొందొచ్చు.